ఓం శ్రీ సాయినాథాయ నమః. అందరికీ నమస్కారం. ఈ రోజుటి వీడియో ఏంటంటే, అసలు సాయిబాబా అంటే ఎవరు? బాబా మన కోరికలను నెరవేరుస్తాడా? బాబాని ఎలా పూజించాలి? అసలు బాబా సూత్రాలేంటి? బాబా అందరితో నిజంగానే మాట్లాడతాడా అని కొన్ని ఆసక్తికరమైన విషయాలు తెలుసుకుందాము. అలాగే బాబా గారు షిరిడీలో ఉన్నప్పుడు చేసిన కొన్ని అద్భుతమైన సంఘటనల గురించి కూడా తెలుసుకుందాము. అలాగే ఈ వీడియోని పూర్తిగా చూడండి, అప్పుడే కొన్ని ఆసక్తికరమైన విషయాలు అనేవి మీకు తెలుస్తాయి. ఈ వీడియో కానీ పూర్తిగా చూసినట్లయితే బాబా భక్తులు చాలా సంతోషిస్తారు. అలాగే భక్తులు కాని వారు కూడా బాబాకి భక్తులు అవ్వాల్సిందే. అంత గొప్ప మహత్యం ఉందండి బాబా గురించి ఈ వీడియోలో. తప్పకుండా వినండి, అలాగే లైక్ చేయండి, ఓం సాయిరామ్ అని కామెంట్ చేసి మీ భక్తిని తెలియజేయండి. అలాగే షేర్ చేయండి. సాయిబాబా గారి మహత్యం గురించి మనం ఇంకొంతమందికి షేర్ చేసినట్లయితే వాళ్ళు కూడా తెలుసుకుంటారు సాయిబాబా మహిమల గురించి. ఓం సాయిరామ్. ఈరోజు మనం మాట్లాడబోయేది నమ్మలేని నిజాల గురించి. ఎవరో దేవుడు మనం పిలిస్తే వస్తాడా? ఎవరో మన కోసం నిలబడతాడా? అవును, అలాంటి మహానుభావుడే షిరిడీ సాయిబాబా. ఈ వీడియోలో మీరు తెలుసుకునిపోయే నిజాలు మీ హృదయాన్ని కదిలించేస్తాయి. బాబా ఎలా స్పందిస్తాడు, మీ కోరికలు ఎలా నెరవేరుస్తాడు? ఇలాంటి అనుభవాలు విన్నవారంతా ఒక్క మాట అంటున్నారు, ఏంటంటే సాయిబాబా మహత్యం తెలుసుకున్నాక నా జీవితం మారిపోయింది అని. ఇంకెందుకు ఆలస్యం, మీరు కూడా తెలుసుకోండి. అసలు సాయిబాబా అంటే ఎవరు? ఈ ప్రశ్న ఎప్పటికీ మిస్టరీగానే మిగిలిపోతుంది. ఎందుకంటే సాయిబాబా జన్మరహస్యం ఇప్పటికీ మిస్టరీనే. హిందూ ముస్లింలకు సమానమైన ప్రేమను చూపించేవారు. షిరిడీలో 60 సంవత్సరాల పాటు భక్తుల కోసం జీవించారు. ఆయన మాటలు, ఆశీస్సులు వేలాది మందిని చైతన్యవంతం చేశాయి. బాబా చెప్పిన మాట ఒక్కటి విందాం రండి. నన్ను ఎవరు పిలిచినా నేనే వాళ్ళ దగ్గరకు వచ్చేస్తాను అంటే మన సమస్యను బాబా గారికి మనస్ఫూర్తిగా చెప్పుకుంటే చాలు, బాబా గారే సమస్యకు పరిష్కార మార్గం చూపిస్తారు. అసలు బాబా మీ కోరికలను నెరవేరుస్తాడా అని కొంతమంది అనుకోవచ్చు. నిజమైన హృదయంతో మీరు సాయిబాబాను పిలిస్తే బాబా కొన్ని రూపాల్లో మీకు ప్రత్యక్షమవుతాడు. మీరు చెప్పే ప్రతి సమస్యకు బాబా దగ్గర పరిష్కారం ఉంటుంది. ఉదాహరణకు, ఒక విద్యార్థి పరీక్షా ఫలితాల కోసం బాబాను ప్రార్థించాడు. అర్ధరాత్రి బాబా కలలో వచ్చారు. ఆ తర్వాత రోజు ఫలితాలు చూసుకుంటే విద్యార్థి మొహంలో సంతోషం ఆకాశాన్ని అంటుకుంది. అతని నోటి వెంబట ఏం వినిపిస్తుంది అంటే పదే పదే బాబా నాకు సహాయం చేశాడు, బాబా నాకు సహాయం చేశాడు అనే మాట వినిపిస్తుంది. ఈ సంఘటనను బట్టి మనం ఏం అర్థం చేసుకోవాలంటే బాబా మన కోరికలను తప్పకుండా నెరవేరుస్తాడు. కానీ బాబా ఏ రూపంలో, ఏ విధంగా మనకు సహాయం చేస్తాడనేది ఎవ్వరికీ తెలియదు. మన కోరిక అనేది మనస్ఫూర్తిగా బాబాకు తెలియజేసినట్లయితే బాబా పరిష్కార మార్గాన్ని తప్పకుండా చూపిస్తారు. బాబా సూత్రాలేంటో తెలుసుకుందాం రండి. శ్రద్ధ అంటే నమ్మకం, సబూరి అంటే ఓర్పు. ఈ 2 మాటలు జీవితాన్ని మార్చేస్తాయి. మీరు ఏ పని చేయాలనుకున్నా బాబా మీద శ్రద్ధతో, ఓర్పుతో చేయాలి. బాబా ఎప్పుడూ చెప్పేవారు ఒక మాట, ఏంటంటే, మీ బాధ నాకు తెలిసినప్పుడు నేను సహాయం చేయకుండా ఉండలేను. ఇంకో ప్రశ్న ఏంటంటే, బాబా అందరితో మాట్లాడతాడా? అవును, మీరు నిజమైన ప్రేమతో మాట్లాడితే బాబా మన హృదయంలోనూ, కలల్లోనూ, సంకేతాల రూపంలోనూ మాట్లాడతాడు. ఉదాహరణకు, రాత్రి కలలో వచ్చి మాటల రూపంలో సూచనలు ఇవ్వడం, మీరు అడిగిన ప్రశ్నలకు వెంటనే సమాధానం రావడం, ఆర్థికంగా కష్టాల్లో ఉన్నవారికి అకస్మాత్తుగా సహాయం చేయడం. బాబా గారిని ఎలా పూజించాలో తెలుసుకుందాం రండి. ప్రతిరోజు సాయిబాబా ఫోటోకి దీపం వెలిగించండి. గురువారం ప్రత్యేకంగా పసుపు కుంకుమ పెట్టండి. సాయి సచ్చరిత్ర పఠనం చేయండి. చిన్న పనులకు బాబా పేరు పలకండి. బాబా మనకి ఏం చెప్తున్నారంటే, నా భక్తులు నన్ను ప్రేమతో పిలిస్తే నేను దూరంగా ఉండలేను, వెంటనే వాళ్ళకి పరిష్కార మార్గాన్ని చూపిస్తాను. సాయిబాబా అంటే నమ్మకం. మీ జీవితం ఎక్కడ నిలిచిపోయిందో అక్కడ నుంచి మొదలు పెట్టండి. ఒకసారి ఓం సాయిరామ్ అని పలికితే చాలు, బాబా అంతా చూసుకుంటారు. మీరు నమ్మకంగా బాబాను పిలవండి. ఇంట్లో బాబా ఉండేలా చూసుకోండి. మీ జీవితంలో ఏదైనా అద్భుతం జరగకుండా ఉంటుందేమో చూడండి. సాయిబాబా అంటే ఎవరో తెలుసుకుందాం కదా. కానీ ఇప్పుడు మీరు వినబోయే విషయం ఏంటంటే బాబా చేసిన అద్భుతాలు. ఇవి ఎవరైనా విని ఆశ్చర్యపోతారు. ఈ అద్భుతాలు చూస్తే తెలుస్తుంది బాబా యొక్క గొప్పతనం, మహిమల గురించి. వాస్తవ సంఘటనలు, సచ్చరిత్రలో వర్ణించిన సంఘటనలు, ప్రత్యక్ష భక్తుల అనుభవాలు అన్నీ ఇందులో ఉంటాయి.
మంటలను ఆపిన బాబా అద్భుతాన్ని తెలుసుకుందాం రండి. షిరిడీలో ఒకరోజు వంటగదిలో పెద్ద మంట చెలరేగింది. ప్రజలు పరుగులు తీశారు. బాబా వచ్చి మంటను చూశారు. అగ్నివైపు చూసి ఇలా అన్నారు, బసబస ఓ మంట చాలు. వెంటనే మంట ఆగిపోయింది. ఇది బాబా మొదటి గొప్ప అద్భుతాల్లో ఒకటి. రెండవది, విషపూరిత తిండి తిన్న బాలుడు. ఒక చిన్న బాలుడు ప్రమాదవశాత్తు విషపూరిత తిండి తిన్నాడు. తల్లిదండ్రులు బాబా దగ్గరకు పరిగెత్తారు. బాబా బాలుని దగ్గర కూర్చొని నీళ్ళలో కొంచెం ఉప్పు వేసి తాగమన్నారు. తాగిన వెంటనే విషప్రభావం తగ్గిపోయింది. బాలుడు బతికిపోయాడు. మూడవది, ఆంజనేయ స్వామి అర్చకుడికి పాఠం. ఒకసారి ఒక అర్చకుడు బాబా పట్ల అనుచితంగా మాట్లాడాడు. ఇతనెవరైనా దేవుడా అని అగౌరవంగా అన్నాడు. రాత్రి అతని కల్లో హనుమంతుడు ప్రత్యక్షమై బాబా మీద చేసిన తప్పును చూపించాడు. వెంటనే పొద్దున్నే బాబా దగ్గరకు వచ్చి పాదాభివందనం చేశాడు. ఇది బాబా శక్తికి మానవులకి ఇచ్చే సమాధానం. వర్షాన్ని ఆపిన సంఘటన. ఒక పండుగ సందర్భంగా భారీ వర్షం వచ్చింది. షిరిడీ ప్రజలంతా కష్టపడుతున్నారు. బాబా బయటకు వచ్చి చేతిని నోటికి వేసి శబ్దం చేయగా వర్షం ఆగిపోయింది. ఆ తర్వాత మేఘాలు విడిపోయి వేకువ కాంతి వచ్చింది. ప్రజలందరూ గోవిందా అంటూ నినాదాలు చేశారు. భక్తి శక్తికి బాబా స్పందన. ఒక ముస్లిం భక్తుడు తన భార్య ప్రసవంలో ఇబ్బంది పడుతుందని బాబా దగ్గరకు వచ్చాడు. బాబా ఒకే ఒక్క మాట చెప్పాడు, నీకేమీ అవసరం లేదు, వెళ్ళి చూసుకో అన్నాడు. భర్త వెళ్ళగానే తల్లి సురక్షితంగా ప్రసవించింది. ఆ బాలికకు సాయి నుర్జాన్ అని పేరు కూడా పెట్టారు. సచ్చరిత్రలో ఉన్న 3 ముఖ్య అద్భుతాలేంటో చూద్దాం రండి. మొదట్లో బాబాను నమ్మని హేమత్ పంత్ గారు బాబా అద్భుతాలను చూసిన తర్వాత జీవితాంతం భక్తుడిగా మారిపోయాడు. నడవలేని ఒక మనిషి బాబా దగ్గరకు రాగానే చేతులు కదలడం మొదలుపెట్టాయి. కొద్ది రోజుల్లోనే నడవడం ప్రారంభించాడు. ఒక భక్తుడు పొద్దున్నే బాబా కలలో వచ్చి వేడి పాలతో దీపం వెలిగించు అన్నాడు. ఆ పనిని చేస్తూ ఇంట్లో శుభకార్యాలు జరిగాయని చెప్పారు. చాలామంది భక్తులకు బాబా కలల్లో ప్రత్యక్షమవుతాడు. వాళ్లకు అవసరమైన సూచనలు ఇవ్వడం, ఆర్థికంగా సహాయం, ఆత్మస్థైర్యం నింపడం వంటివి చేస్తూ ఉంటారు. సత్యానంద్ గారు అనే రచయిత తన పుస్తకంలో ఇలా రాశారు, నిద్రలో వచ్చిన బాబా రూపం నాకు జీవితాన్ని మార్చేసింది అని. ఒకసారి బాబా షిరిడీలో ఉన్నప్పుడు హైదరాబాద్లో ఉన్న ఓ భక్తుడి ఇంటి నుండి ప్రదోషకాలంలో పూల వాసన వచ్చింది. అక్కడ బాబా ఉన్నట్లు అనిపించిందట. తర్వాత ఫోన్ ద్వారా తెలిసిందేంటంటే అదే సమయంలో ఇంట్లో బాబా ఫోటో వద్ద పూలు పెట్టారట. ఇది స్థలకాల పరిమితిని దాటి బాబా అద్భుతాన్ని చూపించింది. భక్తులు మనసులో పెట్టుకున్న ప్రశ్నలకు బాబా ప్రత్యక్షంగా సమాధానమిచ్చిన సంఘటనలు. ఉదాహరణకు, ఒకళ్ళు పెళ్లి విషయంలో అయోమయంలో ఉన్నారు. బాబా చెప్పిన పుష్ప సూచన ఆధారంగా వారు సరిగ్గా నిర్ణయం తీసుకున్నారు. కొన్ని గంటల్లోనే మంచి శుభవార్త విన్నారు. బాబా అద్భుతాలు కేవలం గాథలు కావు, అవి జీవిత సత్యాలు. మీరు బాబాను పిలిస్తే ఆయన ఖచ్చితంగా స్పందిస్తారు. చివరిగా 1 నిమిషం పాటు బాబా నామస్మరణ చేయండి. ఓం శ్రీ సాయినాథాయ నమః. ఈ వీడియో చూసిన వారు తప్పకుండా కామెంట్ చేయండి, సాయిబాబా మాతో ఉన్నారు అని.